డాడీ వేర్ ఆర్ యూ? డాడీ ఏంటి విశేషం? మావయ్య గారిని మీ ఆవిడ్ని తప్ప మమ్మల్ని పిలవేయండి బామర్ది. నేను కేకేస్తే అందరూ వచ్చేస్తారు కదా. అందుకే అన్నాను, పిలుస్తుంది మనల్ని కాదు, మనమెందుకు వెళ్ళడం అని. ఈ ఇంట్లో ఉంటూ విశేషాలు తెలుసుకోకపోతే ఎలా కాంచనా? ఇక్కడ ఏమీ స్పెషల్ లేదు. స్పెషల్ ఎందుకు లేదమ్మా, తారక్కేదో పట్టుకుని వచ్చాడు కదా. ఏంటన్నయ్యా ఇవి స్వీట్ బాక్స్లా? స్వీట్ బాక్స్ అయితే అంత పెద్దగా ఎందుకుంటుంది? క్రాకర్స్ తెచ్చాడు అనుకుంటా. ఈ మాత్రం దానికి అందరినీ కేకేయాలా? హలో, నేను డాడీని నీలవేణిని తప్ప ఎవ్వరిని పిలవలేదు. మీరే పొలోమంటూ వచ్చేశారు. మరి ఇక్కడేదో కొంపలు అంటుకుపోయినట్టు ఎందుకు కేకలేసినట్టు? ఇది కొంప కాదు, గుడి. ఇంట్లో ఉన్నది కోడలు కాదు, దేవత అన్న ఫీలింగ్ రావాలంటే డాడీ నాకు ఈ పని చేయాలనిపించింది. అయితే థ్రిల్లింగ్ విషయమే అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్. నిలవేణి, ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేయి. ఏముంది సార్ అందులో? ఓపెన్ చేస్తేనే కదా తెలిసేది. నువ్వు ముందే పెదవి విరుస్తావెందుకు? అలా ఏం లేదమ్మగారు, అందులో ఏం తీసుకొచ్చారు అని అడిగాను. తినబోతూ రుచులు, వినబోతూ విశేషాలు అడగకూడదంటారు. తెరిచి చూడమ్మా. మై గాడ్, నగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కొట్టుకొచ్చా. అవునా? అంత ఈజీగా ఎలా సాధ్యమైంది? ఆ డిప్పేదో నాకు కూడా చెప్పచ్చు కదా బామర్ది. మీరు ఆపండి, మిమ్మల్ని ఫూల్ని చేయడానికి అలా అంటున్నాడు. చిన్నయ్య గారు, ఇన్ని నగలు కొనుక్కొచ్చారా? కొనలేదు కుకుటేష్, బ్యాంకుకి వెళ్ళి లాకర్లో ఉన్న నగలన్నీ తీసుకొచ్చా. లాకర్లో ఉన్న నగలు ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడేం అవసరం వచ్చిందని? అమ్మ సాయంత్రం పూజలో లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తాడేమో. ఎందుకన్నయ్య నవ్వుతున్నావు? ఇందాక మీకు హింట్ ఇచ్చాను, కానీ మీరు క్యాచ్ చేయలేకపోయారు. ఈ నగలు వేసుకునేది ఈ ఇంటికి వారసుని ఇవ్వబోయే కోడలుగానే కాకుండా సర్వ హక్కులు ఉన్న నా భార్యగా నీలవేణి ఈ నగలు వేసుకుంటే అసలు సిస్సలైన లక్ష్మీదేవిగా కనపడుతుంది. అంతేకాకుండా తనే లక్ష్మీదేవికి పూజ చేస్తుంది. సార్, ఏమంటున్నారు మీరు? నేను అనాల్సిందే అనేశాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అది కాదు సార్. ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? నేనేం మాట్లాడాలి? ఏదో తప్పు జరిగినట్టు కంగారు పడతారేంటి? బ్యాంకులో ఉన్న నగలు తీసుకొచ్చి కోడల మెడలో వేస్తానన్నాడు. ఇందులో తప్పే ఉంది?
బ్యాంకు లాకర్లో ఉన్న నగలు తీసుకొచ్చి దానికి తగిలించాల్సిన అవసరం ఏముంది? నేనెన్నిసార్లు అడిగినా ఇచ్చారా? మన పెళ్ళప్పుడు ఇచ్చారుగా. ఇచ్చాక మీరు అమ్ముకు తిన్నారు కదా, బుద్ధి లేకపోతే సరే. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నారు. అదేలే. నాకిది నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఎక్కడున్న నగలు అక్కడ పెడితే బావుంటుంది. ఈ నగలు మీ ఆవిడ చేయించినవి కాదు డాడీ. అన్నయ్య, బ్యాంక్ లాకర్ నుంచి తీసుకొచ్చావు సరే, నేను అక్క కూడా చెరో 2 నగలు వేసుకుంటే బాగుంటుంది కదా. నో వే. ఈ ఇంటి కోడలే వేసుకోవాలి. దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఏంటండి మీరేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? తారక్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాడని తెలుసు కదా. ఎస్ డాడీ, మీ అందరికీ తెలుసు కదా. కమౌన్ నిలవేణి, ఈ నగలు ఎలా వేసుకోవాలో ఏంటో నేను చెప్తాను. కుక్టేష్, అయ్యా. ఈ నగలన్నీ పైన రూమ్కి తీసుకురా. అలాగే అయ్యా.